बन्धुस्त्वं गुरुष्टदैवतमिति पादपङ्केरुहं प्राप्तं मां परिपालयति सिक्तं याचेति बद्धाञ्जलिः चित्तं मधुगुणदोषचिन्तनमिदुन्नं मनः मा कृथाः श्रीसत्यात्मगुरो तदङ्गिरियुगलं हित्वा न मे सद्गतिः वेदेश मुनिसत्पादा सेवा सम्प्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः गुणबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरुन् मम श्रीगुरुभ्यो नमः सृष्टिस्थित्यप्ययः नेतदिशितमो बन्धमोक्षाश्रयस्मादस्य श्रीब्रह्मपुत्रपर्वतिः सुरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः संस्थाः सकलगुणनिधिः सर्वदोषव्यभेदः पूर्णानन्दो अप्ययो यो गुरुपि परमः चिन्तयेतं महान्तम् जन्माद्यस्य सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोत्तरपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परीरीश्वरः सत्योरुध्यवर्तते यत्र कृतिभिः शुश्रूषुतस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं गुरवो रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसम्मासत यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्वस्य सुसतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवततात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः श्रीगुरुभ्यो नमः हरिः ओम् हरिः ओम् हरिः ओम् మూడవ స్కందము 11వ అధ్యాయము 12వ శ్లోకానికి సంబంధించిన తాత్పర్యాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. ఆ 12వ శ్లోకానికి సంబంధించినటువంటి అర్థాన్ని మనం ఇవాళ పాఠంగా చెప్పుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్న ఎన్నో ప్రమేయ విషయాలన్నీ కూడా శ్రీమన్ మధ్వాచార్యులు వారు తమ తాత్పర్యంలో చెప్పడం అనేది జరిగింది. అటువంటి ఆ తాత్పర్యంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా శ్లోకంలో ఉన్నాయి. ఆ శ్లోకంలో నిగూఢంగా ఉన్న వాటిని ప్రత్యేకంగా స్పష్టంగా ప్రమాణాలు ఇచ్చి వేదమంత్రం సౌకరాయణ శృతి అనబడే వేదమంత్రాన్ని చెప్పి ఆ వేదమంత్రంలో చాలా స్పష్టంగా భగవంతుడు ధరించిన 3 రూపాలు, రుద్రాంతర్యామి అయిన భగవద్ రూపానికి కాల అనే పేరు ఉన్నది. ఇవే మొదలైనవన్నీ కూడా నిన్న తాత్పర్యంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శ్లోకారుణంగా చూసుకుందాం. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేన అవ్యక్తమూర్తినా. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేన అవ్యక్తమూర్తినా. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం, సమగ్రమైన విశ్వము ఇది బ్రహ్మ పరబ్రహ్మ అయిన పరమాత్ముడి ద్వారా, పరబ్రహ్మ విష్ణు పరబ్రహ్మ అయినటువంటి మహావిష్ణువు ద్వారా మాయయా ఆ పరమాత్ముడి యొక్క తనదే అయిన సామర్థ్యంతో సంస్థితం నిర్మాణం అనేది చేయబడింది, స్థిత్యాదులు కూడా చేయబడింది. ఈశ్వరేణ పరిచ్ఛిన్నం, ఆ ఈశ్వరుడి ద్వారా కాలేన అవ్యక్తమూర్తిన ఈశ్వరేణ, కాలనామకుడైన అవ్యక్త స్వభావము కలిగిన ఈశ్వరుడి అంతర్యామి అయిన ఈశ్వర అనబడే రూపముతో యుక్తమై ఉన్న ఆ పరమాత్ముడి ద్వారా పరిచ్ఛిన్నం విశ్వం వై సంస్థితం, అత్యంత పరిచ్ఛిన్నంగా చాలా సూక్ష్మంగా ఆ పరమాత్ముడి యందు తను ఉండడం అనేది జరిగింది. అంటే జగత్తుకి ఆధారమై ఉన్నాడు పరమాత్మ.
ఆ పరమాత్ముడిలో ఇంత పెద్ద జగత్తు ఇది చాలా చిన్నదిగా అత్యంత అల్పమైన పరిమాణము కలిగిన దానిలా ఈ జగత్తు అనేది ఉన్నది అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నా. తాత్పర్యంలో కూడా భగవంతుడు 3 రూపాలు ఇత్యాదులని కూడా మనకు స్పష్టంగా చెప్పారు. మొత్తానికి శ్లోకాభిప్రాయం అనేది ఈ రకంగా ఉంది. ఇక 13వ శ్లోకాన్ని గమనిస్తే, యతేదానీం తథా జాగ్రే పశ్చాదప్యేతదీదృశం సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతశ్చ యః. యతేదానీం తథా జాగ్రే పశ్చాదప్యేతదీదృశం సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతశ్చ యః. యథా ఇదాని, ఏదైతే ఈ క్రమలో ఇప్పుడు ఈ రకంగా జగత్తు అనేది ఎలా నిర్మాణం చేశాడో ఇలాగే ముందు కూడా జగత్తును నిర్మాణం చేస్తాడు పరమాత్మ. అగ్రే, దీని వెనక కూడా ఇలాగే నిర్మాణం చేశాడు. పశ్చాదపీక, ముందు కూడా ఈ దృశ్యం ఈ రకంగానే ఇప్పుడు ఉన్నట్టులాగానే జగత్తు అనేది నిర్మాణం చేస్తాడు. మొత్తానికి ఈ జగత్తులో 9 రకాలుగా ఉన్నది. ప్రాకృతికమైన మరియు వైకృతికమైనటువంటి 9 విధములకు సృష్టి అనే రకంగా పరమాత్ముడు చేస్తాడు అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఇక్కడ నవవిధం ఇత్యాదులన్నీ కూడా మనకు స్పష్టంగా తాత్పర్యంలో చెబుతారు. సృష్టిశ్చ ప్రళయశ్చ ఇవ సంసారో ముక్తిరేవ చ దేవఋషి ప్రభృతయో లోకాభూరాదయస్తథా అనాద్యనంతకాలీనాః సర్వదేక ప్రకారతః. సృష్టిశ్చ ప్రళయశ్చైవ సంసారో ముక్తిరేవ చ దేవఋషి ప్రభృతయో లోకాభూరాదయస్తథా అనాద్యనంతకాలీనాః సర్వదేక ప్రకారతః. జగత్ప్రవాహః సత్యోయం నైవ మిథ్యా కథంచన ఏత్వేతద్ అన్యథా బ్రూయుః సర్వహంతార ఏవతే. జగత్ప్రవాహః సత్యోయం నైవ మిథ్యా కథంచన ఏత్వేతద్ అన్యథా బ్రూయుః సర్వహంతార ఏవతే. దేవైర్బ్రహ్మాదిభిః సప్తాః ఋషిభిర్మానుషాదిభిః సేతిహాసైస్తథా వేదైః సర్వే యాంత్యధరం తమః. దేవైర్బ్రహ్మాదిభిః సప్తాః ఋషిభిర్మానుషాదిభిః సేతిహాసైస్తథా వేదైః సర్వే యాంత్యధరం తమః. సర్వబ్రహ్మత్వవేత్తారో జీవబ్రహ్మత్వవేదినః అన్యసామ్య విదో విష్ణోః విష్ణుద్వేష్టార ఏవ చ. సర్వ బ్రహ్మత్వవేత్తారో జీవబ్రహ్మత్వవేదినః అన్యసామ్య విదో విష్ణుద్వేష్టార ఏవ చ. సర్వే యాంతి తమోఘోరం నచేషాం ఉత్తితి క్వచిత్ ఇతి స్కాందే. సర్వే యాంతి తమోఘోరం నచేషాం ఉత్తితి క్వచిత్ ఇది స్కాందే. తామసిక పురాణం, స్కంద పురాణం. ఆ స్కంద పురాణంలోనే ఎవరు అంధతమస్సులో పడతారు అన్న దాన్ని చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకం అనేది 9 విధాలుగా పరమాత్ముడు సృష్టి చేస్తాడు, ప్రాకృతికమైనది వైకృతికమైనది అనేది చెప్పారు. ఇంత వివరణగా చెప్పిన ఈ జగత్తుని ఎవరైతే మిథ్యాని అంటారో అలాంటి వాళ్ళకి ఎటువంటి గతి కలుగుతుందా అన్నదాన్ని కూడా కలిపి శ్లోక వ్యాఖ్యాన రూపంగా మరియు తదన్యథా ధ్యానాత్, శ్లోకాన్ని అపధ్యానం చేయగా అంటే శ్లోకంలో చెప్పిన దానికి విరుద్ధంగా ధ్యానం అనేది చేస్తే, శ్లోకానికి చెప్పిన దానికి విరుద్ధంగా ఉపాసన అనేది చేస్తే
అలాంటి వాళ్ళకి ఎటువంటి దుర్గతి కలుగుతుందా అనేది రెండూ కలిపి శ్రీమదాచార్యుల వారు తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు. ఈ ఈ తాత్పర్యం కూడా చాలా బాగా ఉన్నది. కొన్ని మనం పర్మనెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సినవి, అంటే మనస్సులో గుర్తు పెట్టుకోవడం లేదా నోట్ చేసుకొని పెట్టుకోవడం. ఠక్కున మన సిద్ధాంతాన్ని సమర్థన చేసేటటువంటి మాటలు చాలా స్పష్టంగా ఈ 2-3 రోజుల్లో ఉండేటటువంటి తాత్పర్యంలో మనం చూడవచ్చు. ఈ తాత్పర్యం అయితే ఇంకా స్పష్టంగాను కూడా మన సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. మొత్తానికి నవవిధస్య 9 రకాలుగా ఉండేటటువంటి సృష్టి అని అన్నారు. ఏమిటవి 9 రకాలు అనేది లిస్టు చెప్తారు. సృష్టిశ్చ ప్రళయశ్చైవ సంసారః ముక్తిరేవ చ దేవ ఋషి ప్రభృతయో లోకాః భూరాదయస్తథా అనాద్యనంతకాలీనాః సర్వదా ఏక ప్రకారతః జగత్ప్రవాహ సత్యోయ్. నవవిధమైనటువంటి ప్రాకృతికమైన వైకృతికమైన సృష్టి. ప్రాకృతికమైనది అంటే ఏమిటి అంటే బ్రహ్మాండానికి బహిహి, బ్రహ్మాండం అవతల, బ్రహ్మాండం బయట ఉండేటటువంటి ఏదైతే సృష్టి ఉన్నదో దాన్ని ప్రాకృతికమైన సృష్టి అని అంటారు. ఇక బ్రహ్మాండం లోపల ఉండేటటువంటి సృష్టి అనేది ఏదైతే ఉందో దాన్ని వైకృతికమైన సృష్టి అని అంటారు. 2 రకాల సృష్టి అన్న దానికి ఈ రకంగా వివరణ. ప్రాకృతికమైనది అని అంటే బ్రహ్మాండం బయట ఏదైతే సృష్టి అవుతుందో అటువంటి సృష్టి. ఇక బ్రహ్మాండం లోపల అనేది ఏదైతే ఉందో ఆ లోపల ఉండేటటువంటి సృష్టిని వైకృతిక సృష్టి అని అంటారు. దశ విశ్వసయ ప్రాకృతో వైకృతశ్చ సర్గః స నవవిధ. మొత్తానికి ప్రాకృతికమైన వైకృతికమైన సృష్టి అనేది ఏదైతే ఉందో అది మొత్తం కలిపి 9 రకాలుగా ఉన్నది అనేది చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిది సృష్టి, జగత్తు యొక్క సృష్టి అనేది చేయడం. రెండవది ప్రళయం. మూడవది స్థితి అంటే సంసారావస్థ. నాలుగవది ముక్తి. ఐదవది దేవతల సృష్టి. ఆరవది ఋషుల యొక్క సృష్టి. దేవ ఋషి ప్రభృతయ, దేవతల సృష్టి మరియు ఋషుల యొక్క సృష్టి. ఇంద్రాది దేవతల సృష్టి అయింది బ్రహ్మదేవుడి శరీరము ద్వారా. అదే బ్రహ్మదేవుడి శరీరము ద్వారా ముఖము నుండి భృగు ఋషి గారు, ఇలా సప్త ఋషులందరూ కూడా పరమాత్మ బ్రహ్మదేవుడి శరీరము ద్వారా నిర్మాణం అయ్యారు అనేది చెప్పారు. అలా దేవతల సృష్టి ఋషుల సృష్టి రెండూ తీసుకోవాలి. సృష్టి, ప్రళయం, సంసార అంటే స్థితి అవస్థ, ముక్తి అవస్థ, దేవతల సృష్టి, ఋషుల యొక్క సృష్టి, లోకాహ లోకాల యొక్క సృష్టి, భూరాదయ స్తత భూహు భువః సువః. ఇలా భూహు భువః సువః అనబడేటటువంటి 3 రకాలుగాను కూడా పైన మధ్యలో కింద ఉండేటటువంటి 3 రకాల లోకాల సృష్టి అనేది కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి 9 విధములు అంటే ఈ రకంగా జగత్తు యొక్క సృష్టి అనేది జరిగింది. జగత్తు యొక్క సృష్టి, జగత్తు యొక్క ప్రళయం, జగత్తు యొక్క సంసారావస్థ అంటే స్థితి అవస్థ, మోక్షం కలగజేయడం. అది ప్రళయం కూడా దాంట్లోనే తీసుకోవచ్చు. మోక్షం ప్రళయం ముందే చెప్పారు. ముక్తి అంటే మోక్షం తీసేసుకోవచ్చు. దేవతల సృష్టి, ఋషులు సృష్టి, లోకాలు భూహు భువః సువః అనబడేటటువంటి లోకాల యొక్క సృష్టి, ఇక పంచభూతాల సృష్టి, మానవుల సృష్టి. ఇలా 9 రకాలుగాను కూడా జగత్తు యొక్క సృష్టి అనేది ఉన్నది అనేటటువంటి మాటని చెప్తూ ఉన్నారు. ఇలా మొత్తానికి బ్రహ్మాండం బయట, బ్రహ్మాండం లోపల 2 రకాలుగాను కూడా ఈ జగత్తు అనేది ఈ రకంగా సృష్టించబడింది. ఇది అనాది అనంతకాలీనము, సర్వదా ఏక ప్రకార. ఇదే క్రమలో అనాది కాలంగాను కూడా సృష్టించబడుతూ ఉన్నది. ఇక ముందు అనంతకాలం వరకు కూడా ఇలాగే సృష్టించబడుతుంది. ఈ రకంగా అనాది అనంతకాలం వరకు కూడా ఈ రకంగానే సృష్టించబడేటటువంటిదైనది ఈ జగత్తు.
జగత్ ప్రవాహ సత్యోయం. ఈ జగత్తు ప్రవాహత అంటే సృష్టించడం, ప్రళయం అవ్వడం, మళ్ళీ సృష్టించడం, మళ్ళీ ప్రళయం అవ్వడం, ఈ రకంగా ఏదైతే ప్రవాహత జగత్తు అనేది ఉంటుందో, సృష్టి అనేది ఉంటుందో అది సత్యోయం. ఎలవేళలాను కూడా అది సత్యమే, నిజమే, యథార్థమే. నైవ మిథ్యా కథంచన, అది ఏనాటికి కూడా మిథ్యా అవ్వదు అనేది స్పష్టంగా చెప్తూ ఉన్నా. ఇక ఏదైతే ఈ జగత్తు సత్యము అయి ఉన్నదో అలాంటి సత్య జగత్తు దీనిని ఏతద్ అన్యథా బ్రూయు, ఎవరు దీన్ని ఇంకొక రకంగా అంటే మిథ్యా అని అంటారో, యథార్థమైనది, వాస్తవమైనది, మిథ్యా కానిది మిథ్యా అని ఎవరైతే అన్యథ అంటారో, వేరే రకంగా అంటారో, అలాంటి వాళ్ళు సర్వహంతార ఏవతే, ఆ జగత్తులో ఉండే సమగ్రాన్ని కూడా నాశనం చేస్తే ఏ పాపము రావాలో అంతటి భయంకరమైన పాపం వాళ్ళకి వస్తుంది. చూడండి, చాలా భయంకరమైనటువంటి దోషంగా చెప్తూ ఉన్నారు స్కంద పురాణంలోని వచనమే. ఎవరు యథార్థమైన జగత్తు, జగత్తులోని 9 రకాల సృష్టి, ఋషులు, మునులు, దేవతలు, మనుషులు, లోకాలు మొదలైనవి ఏదైతే లిస్టు మనం చెప్పుకున్నామో ఆ రకంగా ఉండే పలు విధాలుగా నిర్మాణమైన జగత్తుని ఎవరు మిథ్యా అని అంటారో అలాంటి వాళ్ళు ఈ సమగ్రమైన జగత్తుని నాశనం చేస్తే ఎంతటి భయంకరమైన పాపము రావాలో అంతటి భయంకరమైన పాపం అనేది వాళ్ళకి వస్తుంది. దేవైర్ బ్రహ్మాదిభి శప్తాహ, ఆ జగత్తు యథార్థమైన జగత్తులోని వస్తువులని మిథ్యా అని అన్నందున జగత్తులోని వ్యక్తులను, వస్తువులను నాశనం చేసిన పాపం వస్తుంది. అంత మాత్రమే కాదు, దేవైహి బ్రహ్మాదిభి ఋషిభి మానుషాదిభి శప్తాహ, ఎంత భయంకరమైన పాపము చూడండి. దేవతల ద్వారా, బ్రహ్మదేవుడు మొదలైనటువంటి మహాదేవతల ద్వారా, ఋషులు, మానవోత్తములు మొదలైన వాళ్ళందరి చేతను కూడా శప్తాహ, శపించబడతారట వాళ్ళు. ఈ రకంగా కేవలం బ్రహ్మాది దేవతలు, ఋషులు, మునులు, మానవులు మాత్రమే కాదు, సేతిహాసై తథా వేదై సర్వే యాంత్యదరం తమ, ఇతిహాస పురాణాలకు అభిమాని దేవతలు, మహాభారతాభిమాని దేవత, పురాణం భాగవతానికి అభిమాని దేవత, వేదాలు వాటికి అభిమాని దేవతలు మొదలైన వాళ్ళు జగత్తులో ఎవరెవరైతే ఉన్నారో సర్వే, అలాంటి వాళ్ళందరి చేతను కూడా శపించబడతారు. జగత్తుని మిథ్యా అని చెప్పేవాళ్ళు. వాళ్ళు అందత్తమం యాతి అధనం తమః యాతి, అలాంటి బ్రహ్మాది దేవతల ద్వారా అందరి చేతును శపించబడి సర్వాన్ని సంహారం చేసిన పాపాన్ని కట్టుకొని వాళ్ళు అధరం తమః, భయంకరమైన అంధతమస్సులో వాళ్ళు పడిపోతారు. ఆ అంధతమస్సు ఎలాంటిది అంటే మళ్ళీ అక్కడ పడితే బయటికి రావడానికి అవకాశమే ఉండదు. సర్వ బ్రహ్మత్వ వేత్తారో జీవ బ్రహ్మత్వ వేదిన అన్య సామ్య విదో విష్ణు విష్ణుద్వేష్టార ఏవచ, ఇలాంటి వాళ్ళు, వాళ్ళతో పాటు సర్వ బ్రహ్మత్వ వేత్తార, సర్వ జీవరాశులు కూడా పరబ్రహ్మయే, అందరూ కూడా దేవుళ్ళే అని ఎవరైతే ఉపాసన చేస్తారో, జీవులందరూ దేవుళ్ళే అని ఉపాసన ఎవరైతే చేస్తారో, జీవుడే బ్రహ్మ అనేటటువంటి ఉపాసన ఎవరైతే చేస్తారో, సర్వము బ్రహ్మ అని ఉపాసన ఎవరైతే చేస్తారో, అన్య సామ్య విదో విష్ణు, మహావిష్ణువుకి సమానమైన వాళ్ళు వేరే మంది చాలా మంది ఉన్నారు అని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళందరూ విష్ణుద్వేష్టారేవ, వాళ్ళందరూ విష్ణువుని ద్వేషించేటటువంటి వాళ్లే. జగన్మిథ్యా చెప్పేవాళ్ళు ఒక క్రోవకి చెందిన వాళ్ళు. జగత్తుని మిథ్యా అని చెప్పరు, యథార్థం అని చెప్తారు. కానీ జగత్తుని యథార్థం అని చెప్పిన సకల జీవులకి బ్రహ్మైక్యాన్ని చెబుతారు, లేదా సర్వము బ్రహ్మయే అని అంటారు. విష్ణువుకి సమానమైన వాళ్ళు ఉన్నారు అని అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా విష్ణు ద్వేష్టారహ ఏవ, విష్ణువుని ద్వేషించే వాళ్లే వాళ్ళందరూ కూడా. ఇలా విష్ణువుని ద్వేషించే వాళ్ళ ఉన్న వాళ్ళు వీళ్ళు, జగత్తుని మిథ్యా అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సర్వే యాంతి తమో ఘోరం, ఘోరమైన
అంధతమస్సుకి వాళ్ళందరూ కూడా వెళ్ళి పడిపోతారు. నేచైషామ్యుత్తి క్వచిత్, అలాంటి వాళ్ళకి కించిత్తు కూడా అక్కడి నుంచి విసునుబాటు కానివ్వండి, బయటికి రావడం అనేది కానివ్వండి, క్వచిత్ అపి నభవతి, కించిత్తు కూడా కొద్దిగాను కూడా అవ్వదు. అలాంటి ఆ భయంకరమైన అంధతమస్సులో అలా వాళ్ళు పడిపోయి అక్కడే శాశ్వతంగా సర్వ దుఃఖాలను కూడా అనుభవిస్తారు, ఇలాంటి భయంకరమైనటువంటి పాపాన్ని చేసిన నిమిత్తంతో అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా స్కంద పురాణంలోని వచనం, తాంసిక పురాణం, ఆ తాంసిక పురాణంలోనే ఇంత స్పష్టంగా మత్వ సిద్ధాంతం గురించి, యథార్థమైనటువంటి జగత్తు యొక్క యథార్థం ఇవే మొదలైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రకంగా ప్రాకృతికమైన బ్రహ్మాండం బయట జరిగిన సృష్టి, వైకృతము అంటే బ్రహ్మాండం లోపల జరిగిన సృష్టి, ఇదంతయు కూడా ఏదైతే ఉందో దీన్ని 9 రకాలుగా జరుగుతుంది. ఈ 9 రకాలుగా ఉండి ఈ జగత్తుని ఎవరైతే మిథ్యా అని అంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగాను కూడా అంధతమస్సులో పడిపోతారు అనేటటువంటి మాటని చెప్తూ ఉన్నారు. శ్లోకాల అభిప్రాయం ముందే చెప్పుకున్నాం, ఇంకొకసారి కావాలంటే చూడండి. యః సర్గః ప్రాకృతో వైకృతశ్చ నవవిధః, ఏదైతే సృష్టి ఇది ప్రాకృతికము అని వైకృతికము అని 9 రకాలుగా చెప్పబడి ఉన్నదో, అటువంటి ప్రాకృతికమైన వైకృతికమైన ఈ జగత్తు యొక్క సృష్టి స్థిత్యాదులన్నీ కూడా 9 విధః 9 రకాలుగా ఉన్నాయి. తస్య అదే ప్రాకృతో వైకృతశ్చ యః సర్గః తస్య నవవిధస్య యథా అగ్రే యథా ఇదానీం తథా పశ్చాత్ అపి ఏతదీదృశం. అగ్రే ఇంతకు ముందు ఇలాగే సృష్టి జరిగింది, ఇక ఇప్పుడు అలాగే జరిగింది, ఇక ముందు కూడా ఇలాగే ఈ జగత్తు యొక్క సృష్ట్యాదులన్నీ కూడా జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా స్పష్టంగా స్కంద పురాణ వచనంలోని మాట మనకు స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక 14వ శ్లోకం. కాలద్రవ్య గుణైరస్య త్రివిధ ప్రతిసంక్రమః ఆద్యస్తు మహతః సర్గో గుణవైషమ్యమాత్మనః. కాలద్రవ్య గుణైరస్య త్రివిధః ప్రతిసంక్రమః ఆద్యస్తు మహతః సర్గో గుణవైషమ్యమాత్మనః. తాత్పర్యాన్ని కూడా చూడండి, పెద్ద తాత్పర్యం. తామసస్య పదార్థస్య సత్వం హి లయ కారణం, సాత్వికస్య తమశ్చైవ తయోరపి రజః క్వచిత్. గుణతోయం లయ ప్రోక్తో ద్రవ్యతస్తు విరోధిన. కాలతః కాల సంఖ్యాజో లయ సర్వస్య వస్తునః ఇది బ్రహ్మతర్కే. తామసస్య పదార్థస్య సత్వం హి లయ కారణం, సాత్వికస్య తమశ్చైవ తయోరపి రజః క్వచిత్. గుణతోయం లయ ప్రోక్తో ద్రవ్యతస్తు విరోధిన. కాలతః కాల సంఖ్యాజో లయ సర్వస్య వస్తునః ఇది బ్రహ్మతర్కే. తమసో రజస్తు ద్విగుణం రజసః సత్వమేవ చ పరిమాణతః ఏవం స్యుః త్రయః ప్రకృతిజా గుణాః. తమసో రజస్తు ద్విగుణం రజసః సత్వమేవ చ పరిమాణతః ఏవం స్యుః త్రయః ప్రకృతిజా గుణాః. తత్ర సత్వం కేవలం స్యాత్ రజస్యాపి శతాధికం. సత్వం రజశతాంశం తు తమస్తత్ర ప్రకీర్తితం. తత్ర సత్వం కేవలం స్యాత్ రజస్యాపి శతాధికం. సత్వం రజశతాంశం తు తమస్తత్ర ప్రకీర్తితం. తమస్యపి తథా సత్వం తమసస్తు దశోత్తరం. తద్దశాంశేన తు రజో మూలజం యద్రజస్తు తత్.
तमस्य तमस्यपि तथा सत्वं तमसस्तु दशोत्तरं तद्दशांशेन तु रजो मूलजं यद्रजस्तु तत् विलये दशांशतः सत्त्व एकांशेन तमस्यपि मिश्रितं भवति ह्येतां साम्यावस्थां विदुर्बुधाः विलये दशांशतः सत्त्व एकांशेन तमस्यपि मिश्रितं भवति ह्येतां साम्यावस्थां विदुर्बुधाः यदा तु तद्रजः सर्वं तमसा सह संगतं तदा त्वाहुर्महत्तत्त्वं तच्चतुर्भागसंभवम् यदा तु तद्रजः सर्वं तमसा सह संगतं तदा त्वाहुर्महत्तत्त्वं तच्चतुर्भागसंभवम् तत्र त्रिभागो रजसः एकोंशस्तमसस्तथा तदाहुर्ब्रह्मणो रूपं गुणवैषम्यनामकम् तत्र त्रिभागो रजसः एकोंशस्तमसस्तथा तदाहुर्ब्रह्मणो रूपं गुणवैषम्यनामकम् तदेवं केवलं सत्त्वम् इतरापेक्षया भवेत् श्रीर्मूलसत्त्वं विज्ञेय भूर्मूलं रज उच्यते मूलं तमस्तथा दुर्गा महालक्ष्मी स्त्रीमूलिका तदेव केवलं सत्त्वम् इतरापेक्षया भवेत् श्रीर्मूलसत्त्वं विज्ञेय भूर्मूलं रज उच्यते मूलं तमस्तथा दुर्गा महालक्ष्मी स्त्रीमूलिका गुणेभ्यो गुणमूलाच्च यतो योऽतीतस्य जनार्दनः गुणेभ्यो गुणमूलाच्च यो अतीतस्य जनार्दनः यद्रजो मूलरजसी तमसी यद्रजः यद्रजो मूलरजसी मूले तमसी यद्रजः तमश्च मूले तमसी महत्तत्त्वं तदात्मकम् तमश्च मूले तमसी महत्तत्त्वं तदात्मकम् दशांशास्तत्र सत्त्वं स्युर् एकांशो रज एव तु दशांशास्तत्र सत्त्वं स्युर् एकांशो रज एव तु तद्दशांशं तमो ज्ञेयम् तद्दशांशं तमो ज्ञेयम् కాలద్రవ్యగుణైరస్య త్రివిధ ప్రతిసంక్రమ ప్రళయం గురించి చెప్తూ ఉన్నారు. ప్రతిసంక్రమ అంటే ప్రళయం. ఆ ప్రళయం ఎలాంటిది అంటే మూడు రకాలుగా జరుగుతుంది. కాల నిమిత్తకంగా జరిగే ప్రళయం, ద్రవ్య నిమిత్తకంగా జరిగే ప్రళయం, గుణాల నిమిత్తకంగా జరిగేటటువంటి ప్రళయం. ఇలా మూడు రకాలుగా ప్రళయం అనేది ఉన్నది. ఈ మూడు రకాల ప్రళయం అనేది చెప్పి మహత్తత్వం అనేది ఏదైతే తత్వం ఉంది కదా, దాన్ని గుణవైషమ్యం అని అంటారు. ఆద్యస్తు మహతస్సర్గ, మొట్టమొదలుగా సృష్టించబడిందే మహత్తత్వం. ఆ మొట్టమొదలుగా సృష్టించబడిన మహత్తత్వాన్ని గుణవైషమ్యం అని అంటారు. ఈ గుణవైషమ్య నిమిత్తకంగానే ఆత్మనః చతుర్ముఖ బ్రహ్మదేవుడు మళ్ళీ ఆయన చేత అభిమన్యమైన మహత్తత్వం అనేది రెండూ కూడా సృష్టించబడింది. ఈ రకంగా శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో చెప్పిన విషయాన్ని చాలా విస్తారంగా వివరించి చెప్తారు శ్రీమన్ మధ్వాచార్యులు వారు. ఎలా ఒకడొకటి చూద్దాం. చాలా చక్కగా టిప్పణికారులు కూడా ఈ సందర్భానికి వివిధ ప్రకారాలుగా ఉదాహరణలు చెప్పి వ్యాఖ్యానం చేశారు. మొత్తానికి ఒకటొక సమయం చూసుకొని తెలుసుకుందాం. తామసస్య పదార్థస్య సత్వం హి లయ కారణం సాత్వికస్య తమశ్చైవ తయోరపి రజః క్వచిత్. తామసస్య పదార్థస్య, తామసికమైన పదార్థం అనేది ఏదైతే ఉందో ఆ తామసికమైన పదార్థం యొక్క లయం ప్రళయం సత్వంతో అవుతుంది. సాత్వికశ్చ, సత్వ పదార్థం యొక్క లయం తామసిక పదార్థంతో అవుతుంది. తయోరపి, ఆ సత్వం కానివ్వండి తమస్సు కానివ్వండి ఒక్కొక్కసారి రజోగుణముతో ప్రళయం అవుతుంది. ఇదేంటిది? క్వచిత్, ఏ సందర్భంలో రజోగుణముతో ప్రళయం అవుతుంది ఇత్యాదులన్నీ మనకు తాత్పర్యంలో స్పష్టంగా తెలియదు.
వ్యాఖ్యానకారులు టిప్పణికారులు యాదవార్ల వారు చాలా విశేషంగా చెబుతారు. అంటే తద్విరుద్ధ గుణాలతోనే గుణ నిమిత్తకంగా జరిగిన ప్రళయం చెప్తున్నారు. కాల ద్రవ్య గుణ గుణములు అంటే సత్వగుణం, దాన్ని నాశనం చేసేది తమో గుణం, తమో గుణాన్ని నాశనం చేసేది సత్వగుణం, ఆ రెండింటిని నాశనం చేసేది రజోగుణం. కానీ తమో గుణానికి రజోగుణానికి సత్వగుణానికి నాశనమే లేదుగా. అనాదిగాను అనంతకాలం వరకు కూడా మూల ప్రకృతి అనేది ఉండే ఉంటుంది, దానికి నాశనం లేదు. అలాంటి మూల ప్రకృతిలో మూడు భాగాలు సత్వం రజో తమో అను. ఆ మూడు భాగాలైన మూల ప్రకృతిలో దేనికి నాశనం లేదు. అలాంటిది మూడిటికి నాశనం ఎలా చెప్తున్నారు ఇక్కడ అనేది మనకు స్పష్టం కాదు. కాబట్టి యాదవార్లు తమ వ్యాఖ్యానంలో చెబుతారు, అంటే సత్వగుణానికి నాశనం లేదు, ఎందుకంటే ఇది మూల ప్రకృతిలో ఒక భాగం. తమో గుణానికి నాశనం లేదు, అది మూల ప్రకృతిలో భాగమే. రజోగుణము మూల ప్రకృతికి సంబంధించింది. అలాంటి ఈ మూడిటికి నాశనమే లేదు. మళ్ళీ ఇక్కడ ప్రళయం ఎలా చెప్తున్నారండి అని అడిగితే దానికి యాదవార్ల వారు వివరించి చెప్తారు. తామసికమైన పదార్థాలు అన్ని తీసుకోండి. తమో గుణం అంటే మూల ప్రకృతిలో ఉండే తమో గుణం గురించి ఇక్కడ నాశనం అని చెప్పట్లేదు. మూల ప్రకృతిలో ఉండే సత్వగుణం రజోగుణం తమో గుణానికి నాశనం ఉండదు. వైకృతికమైన సృష్టి ఏదైతే ఉంది కదా, బ్రహ్మాండం లోపల లేదా బ్రహ్మాండం అవతల, మొత్తానికి సృష్టికి సంబంధించి ఎంతవరకు సత్వరజ తమో గుణాలు ఉపయోగించబడతాయో ఆ మూడు గుణాల యొక్క పదార్థాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాల యొక్క వినాశనం అనేది తద్విరుద్ధమైన పదార్థాలతో అవుతుంది అనే మాటని చెబుతారు. దాన్నే స్పష్టం చేస్తారు ఇక్కడ. తామసికమైనటువంటిది పదార్థాలు అంటే దుఃఖము మోహము మొదలైనవి. ఈ దుఃఖము మోహము అనబడేటటువంటివి తామసిక గుణముతో వచ్చేటటువంటివి. ఇలాంటి దుఃఖము మోహము అనేవి సాత్వికముతో సాత్విక గుణముతో నాశనం అవుతాయి. అంటే సాత్విక గుణం పెరిగిందనుకోండి, ఆటోమేటిక్ గా ఏ పదార్థంలో ఏ వ్యక్తిలో తామసిక గుణం ఉన్నదో అది నాశనం అవుతుంది. అయితే తామసిక పదార్థాలు అంటే దుఃఖము మోహము మొదలైనవి. ఇటువంటి దుఃఖము మోహము మొదలైనటువంటి తామసికమైన ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో, గుణాలు అనేవి ఉన్నాయి, భావనలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని సాత్వికస్య పదార్థస్య జ్ఞాన సుఖాదేర్ అభివృద్ధం. సాత్వికమైన పదార్థం జ్ఞానము సుఖము ఇవే మొదలైనవి. సుఖముతో సాత్విక గుణముతోనే సుఖం కలుగుతుంది. సాత్విక గుణము అయిన సాత్విక గుణముతో కలిగేటటువంటి సుఖముతోనే తామసిక గుణముతో కలిగిన దుఃఖము అనేది దూరం అవుతుంది. ఇక సాత్వికమైన గుణముతో వచ్చేది జ్ఞానం, ఆ జ్ఞానముతో తామసికమైన దాంతో వచ్చినది మోహం, ఆ తామసిక గుణంతో వచ్చిన మోహము సాత్వికమైన గుణముతో వచ్చిన జ్ఞానముతో నాశనం అవుతుంది. ఇలాగే అన్ని ఉదాహరణకి రెండు చెప్పారు. మొత్తానికి ఈ రకంగా తామసికమైన గుణము వలన కలిగినటువంటి ఏవైతే అవస్థలు ఉన్నాయో అటువంటి అవస్థలు, సిచ్యువేషన్స్, ఆ పరిస్థితులు, ఆ భావనలు మొదలైనవన్నీ కూడా తామసికమైనవి ఏవైతే ఉన్నాయో అవి సాత్వికమైన వాటితో నాశనం అనేది జరుగుతుంది. అంటే సాత్విక గుణం అనేది పెరిగితే తద్వారా జ్ఞానము సుఖము ఇవి పెరుగుతాయి. జ్ఞానము సుఖము ఇవి పెరిగాయి అంటే ఆటోమేటిక్ గా తమో గుణము ద్వారా కలిగినవి దుఃఖము మోహం అనేవి పోతాయి. ఇక సాత్విక గుణముతో కలిగిన జ్ఞానము సుఖాదులు ఇత్యాదులు కూడా నాశనమయ్యే సందర్భం ఉన్నది. ఎప్పుడు తమో గుణం యొక్క అభివృద్ధి అనేది అయితే. తమో గుణ నిమిత్తకంగా దుఃఖం బాగా పెరిగిపోతే, తమో గుణ నిమిత్తకంగా మోహం అనేది బాగా పెరిగిపోతే, అప్పుడు సత్వగుణం తక్కువగా అయిపోతే, సత్వగుణం బలహీన పడిపోతే, ఆ సత్వగుణము ద్వారా వచ్చిన జ్ఞానము సుఖము మొదలైనవన్నీ కూడా అభివృద్ధమైన తమో గుణము యొక్క దుఃఖమోహాదుల ద్వారా నాశనం అవుతుంది. ఇలా వైస్ వర్సా అభివృద్ధమైన సత్వగుణముతో కలిగేటటువంటి జ్ఞానము సుఖములు మొదలైనవి
అల్పమైనటువంటి తమోగుణము వలన, తగ్గి ఉన్న తమోగుణము వలన కలిగిన దుఃఖమోహాదులను దూరం చేస్తాయి. వైస్ వర్సా. ఇలాగే తమోగుణము అభివృద్ధమై దాని వలన దుఃఖము మోహము బాగా పెరిగిపోతే సత్వగుణం అనేది తగ్గిపోయి దానిలో ఉండేటటువంటి దాని ద్వారా కలిగిన జ్ఞానము సుఖము మొదలైనవన్నీ కూడా నాశనం అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తానికి 2 రకాలుగాను కూడా చెబుతారు. అందుకే తమో గుణము సాత్వికంతో, సత్వగుణము తమో గుణంతో నాశనం అవుతుంది అని చెప్పారు. ఇక ఒక్కొక్క సందర్భంలో రజోగుణం తీసుకోండి. ఆ రజోగుణం అనేది నానా రకాలుగాను కూడా మన చేత పనులు చేయించేటటువంటి గుణం. అది కొన్ని సందర్భాల్లో రజోగుణం అనేది బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు రజోగుణం అనేది పెరిగిపోతే ఆటోమేటిక్ గా తమో గుణము వలన కలిగిన దుఃఖము మోహము మొదలైనవన్నీ కూడా పోవడమో, లేదా సాత్విక గుణము వలన కలిగిన జ్ఞానము సుఖము మొదలైనవన్నీ కూడా పోవడము అనేది జరుగుతుంది. తయోస్తామస సాత్విక పదార్థయోర్ ఏభిర్ అభివృద్ధం రజోలయ కారణం విరోధి నామ లోకేనందకారస పిత్. ఇలా రజోగుణం యొక్క స్వభావం, రజోగుణము వలన కలిగేటటువంటి క్రియాశీలత మొదలైనవన్నీ కూడా రజోగుణానికి సంబంధించినవి భగవద్గీతలోను శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. అలాంటి రజోగుణం అనేది బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు సత్వగుణంలో ఉండే జ్ఞానము మోహము మొదలైనవన్నీ కూడా నాశనం అనేది అవ్వడం జరుగుతుంది. లేదా తమో గుణంలో ఉండే దుఃఖం మోహం అనేవి నాశనం అనేది జరుగుతుంది. దంభ ప్రదర్శనం ఇత్యాదులన్నీ కూడా రజోగుణ నిమిత్తకంగా జరిగేవి. ఆ రజోగుణ నిమిత్తకంగా చేసిన దానాలు, ఏదో ఒక స్వార్థాన్ని ఉద్దేశంగా పెట్టుకుని చేసిన దానం, అది రజోగుణం యొక్క ప్రభావంతో అవుతుంది అని చెబుతాడు. అంటే దానము వలన మనకు సుఖము జ్ఞానము కలగాలి. దానం అనేది సత్వగుణం వలన జరిగేది. సత్వగుణం వలన జరిగిన దానము అనే ప్రక్రియతో సుఖము జ్ఞానము అనేది కలుగుతుంది. కానీ రజోగుణము నిమిత్తమై దంభాదుల నిమిత్తకంగా దానం అనేది చేశాడనుకోండి, ఏదో ఒక స్వార్థాన్ని ఉద్దేశంగా పెట్టుకొని, లౌకికమైన వాంఛల్ని ఉద్దేశంగా పెట్టుకొని దానం చేశాడనుకోండి, అప్పుడు ఆ స్వార్థమైన లౌకికమైన రజోగుణ నిమిత్తకంగా చేసిన దాన ధర్మాదులు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వాటి వలన కలిగే జ్ఞానము సుఖము ఇవి పరిహారమైపోతాయి, అవి కలగకుండా పోతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. పౌరాణికంగా ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి. ఈ దక్ష ప్రజాపతి గారికి రుద్రదేవుడికి పరస్పరంగా శత్రుత్వం జరగడం అనేది వచ్చింది. ఆ దక్ష ప్రజాపతి గారిలో రజోగుణ ప్రభావం అనేది బాగా పెరిగిపోయేసరికి ఆయనకు నానా రకాలుగా అహంకారం మొదలైనవన్నీ వచ్చేసాయి. తద్వారా ఆయనలో ఉండే రుద్రదేవుడి ప్రతి భక్తి ఇత్యాదులన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ రజోగుణం తమో గుణం అనేది దూరం అయ్యాక మళ్ళీ రుద్రదేవుడి ప్రతి ఆయనకి భక్తి రావడం అనేది జరిగింది అని మనం చతుర్దశ భాగవతంలోనూ కూడా వింటాం. మొత్తానికి దిగ్దర్శనం ఈ రకంగా ఈ సత్వగుణం నాశనం అవడం, రజోగుణం నాశనం అవడం, తమో గుణం నాశనం అవడం అనేది ఈ లెక్కలో చెప్పబడుతూ ఉన్నది అని ఉదాహరణలు చెప్పారు. ఇలాగే అన్ని. ఇక రెండవ రకమైనటువంటి లయం ద్రవ్యతస్తు విరోధిన, ద్రవ్య పదార్థాలు. ఆ ద్రవ్య పదార్థాల యొక్క లయం అనేది ఆ ద్రవ్య పదార్థానికి విరోధమైనటువంటి ఏది మరొక ద్రవ్యం ఉన్నదో ఆ ద్రవ్యము వలన ఈ ద్రవ్యం అనేది నాశనం అవుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి లౌకికమైన. కుండ అది ఒక ద్రవ్యం. కుండ ఒక ద్రవ్యం అయితే ఆ ద్రవ్యానికి విరోధి అయినటువంటిది ఏంటి? ముద్గరం, హ్యామరు, ముద్గరం, ముసలం మొదలైన ఏదైనా. ఆ కుండ అనే పదార్థానికి ద్రవ్యానికి విరోధి అయినటువంటి ముద్గరం అనబడే ద్రవ్యముతో ప్రహారమైతే అప్పుడు ఏమవుతుంది? ఆ కుండ అనేది పగిలిపోవడం అనేది జరుగుతుంది. ఇది ద్రవ్య నిమిత్తకంగాను కూడా జరిగేటటువంటి ప్రళయం. ఏ పదార్థం దానికి విరోధి అయిన పదార్థంతో సంపర్కమైందంటే అది పాడవుతుంది. పాలు తనకు విరోధి అయినటువంటి ఉప్పుతో చేరిందనుకోండి, అది పగిలిపోతుంది.
ఈ రకంగా ద్రవ్య నిమిత్తకంగా జరిగేటటువంటి లయం అనేది ఈ క్రమలో ఉంటుంది అని చెప్తా. ఇక గుణత లయము, ద్రవ్య నిమిత్తకంగా లయము, కాలత లయం. కాలం అనేది ఏదైతే ఉంది కదా, ఈ కాలం అనేది అలా అలా గడుస్తూ గడుస్తూ వెళితే ఆ కాల నిమిత్తకంగా సర్వస్య వస్తున లయ. కాలం గడిచే కొద్దీ ఏ వస్తువు అయినాను కూడా ఎక్స్పైరీ డేట్ అనేది వస్తుంది. ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత విరోధి అనేది లేకపోయినాను కూడా ఆ పదార్థాలన్నీ వాటంతటవే నాశనం అనేది అయిపోతాయి. కుండ, ముద్గర ప్రహారం అనే విరోధి అనేది లేకనప్పటికీ కూడా కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది, ఆ కుండలో ఉండేటటువంటి గట్టితనం అనేది పోతుంది, అది ఆటోమేటిక్ గా పగిలిపోతుంది. ఇలాగే సత్వగుణ, రజోగుణ, తమో గుణాల నిమిత్తకంగా కలిగిన భావనలు కూడా కాల నిమిత్తకంగా తామసికమైన గుణము, దుఃఖము, మోహము అలా అవి కలిగిన తర్వాత కాలం గడిచే కొద్దీ ఆ తమో గుణం ఆటోమేటిక్ గా తనే తగ్గుతుంది, సత్వగుణం పెరగడం మొదలవుతుంది. ఇలా అన్నిటికీ కూడా కాల నిమిత్తకంగా ప్రళయం అనేది ఉన్నది అనే మాటని చెబుతా. ఇలా 3 రకాల లయములు, గుణ నిమిత్తకంగా, ద్రవ్య నిమిత్తకంగా, కాల నిమిత్తకంగాను కూడా జరిగేటటువంటి లయం. ఈ 3 రకాల లయము అనేది మనం చూస్తాము. బ్రహ్మతరకంలో ఈ విషయాన్ని చెప్పి ఉన్నా. ఇక తమోగుణం, రజోగుణం, సత్వగుణం వీటి యొక్క పరిమాణం ఎంత, వీటి యొక్క పరిమాణాల వేరువేరుగా ఉండేటటువంటి రేషియోస్, వేరువేరుగా వాటిని కలపడంతో ఎటువంటి పదార్థాలు అనేవి నిర్మాణం అయ్యాయి అనే మాటని చాలా విస్తారంగా వస్తుంది. అవి చెబుతారు. అదేమిటన్న దాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు.